మీరెప్పుడైనా గమనించారా? మన చుట్టూ కొందరు మనుషులు ఉంటారు. వారు చూడ్డానికి ఒక పెద్ద కొండలాగా, ఏ కష్టం వచ్చినా చెక్కు చెదరని శిలలాగా కనిపిస్తారు. వాళ్ళ మొఖంలో ఎప్పుడూ ఒక బాధ్యత, కళ్ళలో ఎవరికీ చెప్పలేని ఒక తీరని ఆలోచన కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళే మన మకర రాశి వారు. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ గురించే. మీ జీవితంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మీరు అడుగడుగునా అంతలా పోరాడాల్సి వస్తుంది? ఇవన్నీ విషయాల గురించి ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఇది కేవలం ఏదో సాధారణ రాశిఫలం కాదు. ఇది మీ ఆత్మకథ. మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని, ఎవరూ అర్థం చేసుకోలేని ఒక లోతైన అగాధాన్ని ఈరోజు మనం సృష్టించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా మీ మనసు పెట్టి పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీ గురించి తెలియని లేదా మీరు ఒప్పుకోవడానికి భయపడుతున్న ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. మకర రాశి వారంటే ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన నమ్మకం. ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంతటి బరువైనా, ఎంతటి బాధ్యత అయినా సరే నవ్వుతూ భుజాల మీద వేసుకుని నడిచే బాహుబలులు మీరు. మీ ఓపికకు ఈ భూమాత కూడా ఆశ్చర్యపోతుందేమో. కానీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు మీ జీవితం ఒక పూల పాన్పులా ఎప్పుడూ లేదు కదూ. ఎందుకు ఎప్పుడూ కష్టాల మీద కష్టాలు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఒకవైపు మీరు ఈ లోకానికి ధర్మాన్ని, కర్మను శాసించే శని భగవానుడి బిడ్డలు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేరు. 10 మందికి న్యాయం జరిగేలా చూస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే అందరికీ దారి చూపే మీ జీవితంలో మాత్రం ఎప్పుడూ చీకటి అలుముకుంటూనే ఉంటుంది. అందరికీ న్యాయం చేసే మీకు మీ సొంత జీవితంలో మాత్రం ఎప్పుడూ పదే పదే అన్యాయం జరుగుతుంది. ఈ ప్రశ్నలు మిమ్మల్ని రాత్రుల్లో నిద్రపోనివ్వకుండా వెంటాడుతూనే ఉంటాయి కదా. లోకం దృష్టిలో మీరు ఒక కఠినమైన బండరాయి. మీకు ఏడుపు రాదు, మీకు నొప్పులు తెలియవు అని అందరూ అనుకుంటారు. కానీ ఆ కఠినమైన శిల లోపల ఎవరూ చూడని ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఉంటుంది. ఆ మనసు పడే ఒంటరితనం, అది పెట్టుకునే మోగ రోదన ఎవరికి వినిపించడం లేదు. దయచేసి ఈరోజు మీరు ఒక చేదు నిజాన్ని అంగీకరించాలి మిత్రులారా. మీ జీవితంలో నెమ్మదిని, మీ సంతోషాన్ని పక్కవాళ్ళు ఎవరూ వచ్చి దొంగలించడం లేదు. మీ ఓటమికి, మీ కష్టాలకి బయట వ్యక్తులు ఏమాత్రం కారణం కాదు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీలో ఉన్న కొన్ని లక్షణాలే మీ పాలిట శత్రువులుగా మారి మీ కాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నాయి. ఆ అదృశ్య గోడ ఏమిటో, మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటున్న ఆ లక్షణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రపంచం మిమ్మల్ని కర్మయోగులు అని ఎందుకు పిలుస్తారో ముందుగా అర్థం చేసుకోండి. మీలో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మీ శ్రద్ధ, మీ పట్టుదల వేరే ఏ రాశి వారికి ఉండవు. మిగతా వాళ్ళు చిన్న కష్టానికి కుప్పకూలిపోతే మీరు మాత్రం ఓటమి మెడలు వంచి మరీ గెలుపును శాసించే మొండిగట్టాలు. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా ప్రాణం పోయినా వదిలిపెట్టరు. ఇక మీ నమ్మకం గురించి చెప్పాలంటే ప్రాణం పోయినా మాట తప్పని మనుషులు మీరు. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా ఇంటికి ఒక మూలస్తంభంలా నిలబడే ధైర్యం మీది. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాం అన్న ఒక వాస్తవిక దృక్పథం మీలో ఎప్పుడు జీర్ణించుకుపోయి ఉంటుంది. ఇన్ని అద్భుతమైన గొప్ప లక్షణాలు ఉన్న మీరు ఎందుకు నెమ్మది లేకుండా బతుకుతున్నారు? పర్వత శిఖరం మీద రారాజులా కూర్చోవాల్సిన మీరు ఇంకా పర్వతం అడుగునే ఎందుకు జీవితంతో నెత్తురోడుతూ యుద్ధం చేస్తున్నారు? సరిగ్గా ఇక్కడే మనం అసలు విషయం మాట్లాడుకోవాలి. మీ జీవితం నాశనం చేస్తున్న ఒకే ఒక దుర్గుణం ఏమిటో తెలుసా? మీలో ఉన్న మితిమీరిన ఆలోచన మరియు మీ భావాలను భయపెట్టని మౌనం. బహుశా ఇది మీకు చాలా సాధారణమైన విషయంగా అనిపించవచ్చు. కానీ ఒక చెక్కను లోపల నుంచి తినేసే చెదపురుగు లాంటిది మీ మౌనం. మీకు కోపం వచ్చినా, ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, లేదా మీ మనసులో ఎవరి మీదైనా అమితమైన ప్రేమ ఉన్నా దాన్ని బయటకు చెప్పడం మీకు అస్సలు రాదు. ఆ భావాలన్నింటినీ ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మనసులోనే అణిచిపెట్టేసుకున్నారు. నా కష్టం ఎవరికి అర్థం కాదులే అని ఒకరు, నా కష్టాలన్నీ నేనే భరించగలను, నాకెవరి సాయం వద్దు అని మరొకరు. ఇలా ఒక రకమైన అహంకారం, మిళితమైన స్వాభిమానంతో మీరు బతుకుతున్నారు. దీనివల్ల లోపల ఒక అగ్నిపర్వతాన్ని దాచుకుని బయటకు మాత్రం ఏమీ ఎరగని శాంత స్వరూపుల్లాగా తిరుగుతూ లోపలికి మీరే కాలిపోతున్నారు. ఇదే సమయంలో ఒక చిన్న మాట. మీరు చూస్తున్న ఈ వీడియో, ఇందులో నేను చెప్తున్న ప్రతి అక్షరం మీ జీవితానికి అద్దం పడుతుందని మీకు అనిపిస్తే, అవును ఇది అక్షరాల నాకదే అని మీ మనసు చెప్తుంటే దయచేసి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, మీ ఈ మౌనం వల్ల ఎంతటి అనార్థం జరుగుతుందో గమనించారా? మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారో వారే ఈ మౌనాన్ని చూసి వీళ్ళకి పొగరు ఎక్కువ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీలో ఉన్న ప్రేమను సరైన సమయంలో సరైన రీతిలో వ్యక్తపరచకపోవడం వల్ల మీ అత్యంత ఆత్మీయులు కూడా మీ నుంచి దూరమైపోతున్నారు. ప్రేమను చూపించడంలో మీకున్న ఆ బిడియం మీ జీవితంలో ఒక పెద్ద అడ్డుగోడలా నిలబడిపోయింది. దీనికి తోడు మీకున్న మరో భయంకరమైన అలవాటు ఏమిటంటే అన్నీ నేనే చేయాలనుకోవడం. ఇతరుల మీద మీకు అస్సలు నమ్మకం ఉండదు. ఎవరినైనా ఒక పని చేస్తానన్నా వారు సరిగ్గా చేస్తారో లేదో అన్న అనుమానంతో ఆ బాధ్యతను కూడా మీ నెత్తినే వేసుకుంటారు. దీనివల్ల మీరు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా పూర్తిగా అలసిపోతున్నారు. అయినా సరే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని మీకు అనిపించదు. జీవితం అంటే ఒక అందమైన ఆట అని మర్చిపోయి దాన్ని ప్రతిరోజు చేయాల్సిన ఒక రక్తపాత యుద్ధంలా మార్చేసుకున్నారు.
మీ జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న 3 ప్రధానమైన సంఘటనలను ఒకసారి తీరిగ్గా కూర్చొని ఆలోచించండి. మొదటిది, భరించలేనంత ఒంటరితనం. మీరు అందరి కోసము అహర్నిశలు కష్టపడతారు. అందరి బరువులు మీరే మోస్తారు. కానీ రోజు గడిచిపోయి రాత్రి పడుకునే సమయానికి మీరు చాలా ఒంటరిగా గడుపుతూ ఉంటారు. మీ కన్నీళ్లు తొడవడానికి ఒక మనిషి కూడా లేడు అని కుమిలిపోతారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ ఒంటరితనానికి కారణం మీరే. మీ చుట్టూ మీరే ఒక పెద్ద ఇనుప కోటను నిర్మించుకున్నారు. ఎవరిని ఆ కోట లోపలికి రానివ్వడం లేదు. ఇక రెండవది, మీ చేజేతులా మీరే అవకాశాలను జారవిరుచుకోవడం. ప్రతి విషయంలోనూ అతిగా లెక్కలు వేయడం, ఏ రిస్క్ తీసుకోకుండా ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండిపోవాలనుకోవడం. మీ తలుపు తట్టిన అదృష్టాన్ని కూడా మీరు అనుమానంగా చూస్తారు. ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని అతిగా ఆలోచిస్తూ కాలయాపన చేసి ఎన్నో అద్భుతమైన అవకాశాలను చేజార్చుకున్నారు. మూడవది, అత్యంత బాధాకరమైనది, బంధాల్లో బీటలు వారడం. మీరు ఎప్పుడూ ప్రేమ కన్నా బాధ్యతకే పెద్దపీట వేస్తారు. మీ జీవిత భాగస్వామి కానీ మీ పిల్లలు కానీ మీ దగ్గర నుంచి కోరుకునేది మీ అమూల్యమైన సమయాన్ని, మీ ఆత్మీయ స్పర్శను. కానీ మీరు మాత్రం వారికి డబ్బు, ఆస్తి, సౌకర్యాలు కల్పిస్తే అదే గొప్ప ప్రేమ అని నమ్ముతారు. ఇంట్లో వాళ్లకు అన్నీ కొనిచ్చాం కదా, వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోరు అని మీరు బాధపడతారు. కానీ వాళ్ళకి కావాల్సింది మీరు తెచ్చే వస్తువులు కాదు, మీరు. ఈ గ్యాప్ వల్లే మీ వాళ్ళు మిమ్మల్ని కఠినాత్మలు, రాతి గుండె కలవారు అని దూరంగా పెడుతున్నారు. ఆ మాటలు మీకు గుండెల్లో పిడుగుల్లా తగిలినా మీరు మాత్రం మారరు. అదే మీలో ఉన్న మొండితనం. మిత్రులారా, జీవితం అంటే కేవలం కష్టపడడం కాదు. బతుకు అంటే కేవలం బాధ్యతల బరువును మోయడం మాత్రమే కాదు. జీవితం అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. కనీసం ఇప్పుడైనా మీకు అర్థమైందా మీ జీవితం ఎందుకు ఇంత యాంత్రికంగా మారిపోయిందో? మీ కర్మకు, మీ కష్టాలకు శని భగవానుడు కారణం కాదు. మీ మౌనమే మీకు అతిపెద్ద శత్రువుగా మారి కూర్చుంది. ఇక చాలు, ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు కేవలం పనిచేసే యంత్రాలు కారు. మీకు ఒక అందమైన మనసు ఉంది. మీకు భావాలు ఉన్నాయి. మీకు జీవితంలో కొంచెం నెమ్మది కావాలి. దయచేసి నేను చెప్పే ఈ 3 మార్పులను మీ జీవితంలో ఈ క్షణం నుంచి అమలు చేసి చూడండి. మొదటిది, దయచేసి నోరు విప్పి మాట్లాడండి. మీ మనసులోని అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టండి. మీ బాధను, మీ ప్రేమను మీ వాళ్ళతో పంచుకోవడం వల్ల మీరు ఎప్పటికీ చిన్నబోరు. మీకు ఒక విషయంలో భయం వేస్తే, మీలో ఒక ఓటమి ఎదురైతే మీ ఆత్మీయుల దగ్గర కూర్చుని పంచుకోండి. ఏడుపు వస్తే ఎవరినో చూసి భయపడకుండా చిన్నపిల్లాడిలా మనసారా ఏడ్చేయండి. కన్నీరు పెట్టుకోవడం ఏమాత్రం చేతగానితనం కాదు. అది మనసు మీద ఉన్న భారాన్ని దించేసే ఒక అద్భుతమైన ఔషధం. ఎప్పుడైతే మీరు మీ మనసు తలుపులు తెరిచి మాట్లాడడం మొదలు పెడతారో ఈ ప్రపంచం మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. రెండవది, ఈ ప్రపంచంలో అన్నీ మీరే చేయాల్సిన అవసరం లేదు. మీరు లేకపోయినా ఈ భూమి తిరుగుతుంది. పనులు వాటంతట అవే జరిగిపోతాయి. దయచేసి మీకున్న బాధ్యతలను నమ్మి పక్క వాళ్ళకు అప్పగించడం నేర్చుకోండి. ప్రతి పని 100% పర్ఫెక్ట్గా జరగాలన్న పిచ్చి పరుగును ఆపి నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. తప్పులు జరిగితే జరగనియండి. ఆకాశం ఏమీ విరిగి మీద పడదు. కానీ ఆ అనవసరమైన టెన్షన్ నుంచి, ఆ భారం నుంచి మాత్రం మీరు ముందు బయటపడండి. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మీకోసం మీరు బతకడం నేర్చుకోండి. ఇన్ని సంవత్సరాలు మీ తల్లిదండ్రుల కోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం మిమ్మల్ని మీరు మార్చేసుకుని బతికింది చాలు. ఇకపై రోజులలో కనీసం కొంత సమయాన్నైనా సరే మీకోసం మీరు కేటాయించుకోండి. మీకు ఇష్టమైన పాత పాటలు వినండి. ఎవరికీ చెప్పకుండా అలా ఒక్కరే ప్రకృతిలో ప్రయాణం చేయండి. చెట్లను, పక్షులను గమనించండి. చిన్న చిన్న సంతోషాలను అనుభవించండి. శని భగవానుడు మీరు చేసే కర్మలకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మిమ్మల్ని సంతోషంగా ఉండొద్దు అని ఆయన ఎక్కడా చెప్పలేదు కదా. మీరు చేసే ఆ కఠోరమైన శ్రమకు కొంచెం ప్రేమను, కొద్దిగా భావోద్వేగాలను జోడించి చూడండి. అప్పుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఓడించగలిగే శక్తి దేనికి ఉండదు. ఆ కఠినమైన బండరాయిలో నుంచి కూడా జలజల పారే అమృతధారలాగా మీ ప్రేమ బయటకు పొంగి పొరలనివ్వండి. అప్పుడు చూడండి, మీ కుటుంబం, సమాజం మిమ్మల్ని కేవలం గౌరవించడం కాదు, ప్రాణంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. మీ నిజమైన విజయం మీ బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు మిత్రులారా. అది మీరు మనసారా నవ్వే ఆ ప్రశాంతమైన చిరునవ్వులో మాత్రమే ఉంది. ఈ ప్రయాణంలో మీరు విన్న ఈ మాటలు నిజంగా మీ మనసు లోతులను తాకాయని అనుకుంటున్నాను. ఆ శిల లాంటి మీ మనసుకు ఈ మాటలు కాస్త ఊరట కలిగించే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇందులో ఉన్న విషయాలు మీ జీవితానికి ఎంత కనెక్ట్ అయ్యాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీ మాటల కోసం నేను ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. నా మాటలు మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చి ఉంటే, మీ మొహంలో ఒక చిరునవ్వు తెప్పించి ఉంటే వీడియోని తప్పకుండా మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఎందుకంటే చీకట్లో ఉన్న ఒకరికి మీరు ఒక చిన్న దీపం ఇచ్చినట్లే కదా. జీవితంలో ఎప్పుడైనా, ఏ క్షణమైనా మీరు మళ్ళీ ఒంటరిగా ఫీల్ అయితే, మీరు ఎవరూ లేరు అనిపిస్తే దయచేసి వీడియోని మళ్ళీ చూడండి. ఆ అక్షరాల్లో ఉన్న ఆత్మీయత మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. ఈ ప్రయాణంలో మనందరం కలిసే నడుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.